హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. పూర్ణం బూరెలు నూనెలో విడిపోతాయనే చింత లేకుండా, అసలు డీప్ ఫ్రై చేయకుండా మొదటిసారి చేస్తున్న వారైనా సులభంగా చేసుకునేటట్లు బూరెలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. 3-4 టేబుల్ స్పూన్ల నూనెతోనే మొత్తం బూరెలను చాలా సులభంగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ పూర్ణం బూరెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి. మెజర్మెంట్ కప్లోని అరకప్పుతో శనగపప్పును తీసుకున్నానండి. ఈ శనగపప్పుతోనే కాకుండా పెసరపప్పుతో కూడా బూరెలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. పైన ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను, అవసరమైన వారు చెక్ చేయండి. శనగపప్పును 2-3 సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత తిరిగి నీళ్లు పోసుకుని 2 లేదా 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. మరొక బౌల్లోకి 1/2 కప్పు వరకు మినపప్పును తీసుకోవాలి. అలాగే ఇదే కప్పుతో 1/4 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేస్తున్నట్లయితే 1/4 కప్పు వరకు తీసుకోండి. గ్రైండర్ని ఉపయోగిస్తున్నట్లయితే 1.5 కప్పు వరకు బియ్యాన్ని వేసుకోవచ్చు. వీటిని కూడా 2-3 సార్లు క్లీన్ చేసిన తర్వాత తిరిగి నీళ్లు పోసుకుని 3 లేదా 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే వీటన్నిటిని కూడా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చండి. మినపప్పు బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టినట్లయితే వాటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పీలుస్తాయని తక్కువ సమయం నానబెడతాం కదండి. కానీ ఇందులో డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి మనకి వీలుని బట్టి ఎక్కువ సమయం నానబెట్టుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే 5 గంటల పాటు నానబెట్టానండి. నానిపోయిన తర్వాత వీటిని మళ్ళీ క్లీన్ చేసుకుని వాటర్ని సెపరేట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి బూరెలపైన తోపు గట్టిగా రాకుండా ఉండాలి అంటే కొద్దిసేపు ఫెర్మెంట్ చేసుకోవాలి. సమ్మర్లో అయితే 1 గంట పాటు ఫెర్మెంట్ చేసుకుంటే సరిపోతుందండి. వింటర్లో అయితే మూత పెట్టుకుని పైన ఒక క్లాత్ వేసుకుని వేడిగా ఉన్న ప్రదేశంలో ఉంచినట్లయితే ఒక 3 గంటల్లో ఫెర్మెంట్ అవుతుంది. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే ఏం చేయాలో కూడా చెప్తానండి. ఈ పిండి ఫెర్మెంట్ అయ్యేలోపు పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాము. 5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత శనగపప్పు కూడా చక్కగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఈ శనగపప్పును కూడా వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకుని వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నూనె వేసుకుని మొత్తం బాగా కలుపుకుని కుక్కర్ మూతను పెట్టుకుని విజిల్ని కూడా పెట్టుకుని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అందులోనే కొద్దిగా వాటర్ని వేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువగా తినేవారు ఒక 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నీళ్ళను రెడీగా పక్కన పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే శనగపప్పు ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఉడికించుకున్న ఈ శనగపప్పులో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని ఈ శనగపప్పును పప్పు గుత్తుతోటి మ్యాష్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలా పప్పు బద్దలు ఉన్నట్లయితే ఆయిల్లో బూరెలు చీదుతాయంటారు. కానీ డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి మరీ మెత్తగా మ్యాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొద్దిగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పును ఉడికించుకున్న తర్వాత వచ్చిన ఈ నీళ్లను పప్పుచారులోకి కానీ లేదా రసంలోకి కానీ ఉపయోగించుకున్నట్లయితే వాటి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మ్యాష్ చేసుకున్న శనగపప్పులోకి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను వడకట్టుకుని తీసుకోవాలి. వీటితో పాటుగా ఇందులోనే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని వేస్తున్నానండి. డ్రై కోకోనట్ పౌడర్నైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 స్పూన్ల నెయ్యి వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకుని ఈ కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకుని ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి.
ఇలా అడుగు మందంగా ఉండే కుక్కర్లో కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్లో కానీ కుక్ చేసుకున్నట్లయితే అడుగు పట్టుకోకుండా చాలా త్వరగా ఈ పూర్ణం అంతా కూడా దగ్గరగా వచ్చేస్తుంది. పూర్ణం ప్యాన్కి అంటుకున్నట్లుగా ఎక్కడైనా అనిపిస్తే మరికొద్దిగా నెయ్యిని మీరు వేసుకోవచ్చు. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పూర్ణం మొత్తాన్ని కూడా ప్యాన్ అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే త్వరగా చల్లారిపోతుంది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా ముద్దను తీసుకుని ఇలా రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. పూర్ణం పర్ఫెక్ట్గా వస్తే చేతులకి నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా పూర్ణాలను చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా మొత్తం ముద్దతోటి బాల్స్ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. అరకప్పు శనగపప్పుతో అయితే ఇలా చిన్న చిన్న పూర్ణాలను ఒక 20 వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లోపల పిండి కూడా ఫెర్మెంట్ అవుతుందండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిను మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు, పూర్ణాలు మంచి రంగులోకి రావడానికి 1 స్పూన్ వరకు పంచదార, అలాగే పూర్ణాలపైన తోపు గుల్లగా ఉండడానికి 2 టేబుల్ స్పూన్ల వరకు ఇడ్లీ రవ్వను కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని పిండి మొత్తాన్ని బాగా కలుపుకుని కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండేటట్లు చూసుకోవాలి. పిండిని ఫెర్మెంట్ చేయకుండా అప్పటికప్పుడు బూరెలు వేసుకోవాలనుకుంటే కొద్దిగా వంట సోడాను వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పనియారం ప్యాన్ని పెట్టుకుని ఆ గుంతల్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఒకసారి వేసిన నూనెని 2 లేదా 3 బ్యాచ్లు అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పూర్ణాలను పిండిలో వేసుకుని పిండి మొత్తాన్ని బాగా పట్టించుకుని ఇలా స్పూన్తో తీసుకుని పనియారం ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా అన్ని గుంతల్లోకి పూర్ణాలను వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మూత పెట్టుకోవడం వల్ల పై భాగంలో పిండి గట్టిపడి తొందరగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. 1 నిమిషం తర్వాత మూతను తీసేయండి, లేదంటే ఆవిరి నీళ్లు పడి బూరెలు మెత్తగా అయిపోతాయి. మూత తీసేసిన తర్వాత ఒకవైపు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని బయటకు తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా ప్రతిసారి ఆయిల్ని వేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి ఆయిల్ని వేసుకున్నట్లయితే 2 లేదా 3 బ్యాచ్ల వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు బూరెలు ఎంత క్రిస్పీగా ఉంటాయో ఇలా ఫ్రై చేసినా కూడా అంతే క్రిస్పీగా ఉంటాయండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ బూరెలు 1 రోజు వరకు ఇలాగే క్రిస్పీగా ఉంటాయి. రెండో రోజుకి కొద్దిగా మెత్తబడతాయి. ఈసారి బూరెలు చేసేటప్పుడు ఇలా డీప్ ఫ్రై చేయకుండా ట్రై చేయండి. డీప్ ఫ్రై చేసినప్పుడు ఏ రుచి అయితే ఉంటుందో ఇలా చేసినా కూడా అదే రుచి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.